హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మండే అని చెప్పి మా మమ్మీ ఇల్లు కడుగుతుంటే ఇంట్లో నుంచి ఇంత మట్టి వస్తుంది. ఎక్కడదా అని చూస్తేనేమో గల్లుగురుగు మొత్తం తడిసిపోయిందనమాట, మొత్తం నానింది. మా మమ్మీ చూసుకోకుండా నీళ్ళు కొట్టేసిందనమాట. ఇంకా మట్టి బాగా వెళ్ళిందనమాట ఇంట్లో నుంచి. ఇక పైసలు మొత్తం తడిసినాయి, అందులో ఉన్నాయన్నీ. నేనేమో చిన్నగా తీస్తున్నాయిగా, అవి ఎక్కడ చిరిగిపోతాయి అని చెప్పేసి మొత్తం మట్టి పడిపోయి ఉన్నది వాటిపైన. ఈ పైసల్ని మా చెల్లి దాచుకుందనమాట, చిన్న చెల్లి. మా డాడీ రెగ్యులర్గా 20, 100, 50 ఇస్తూ ఉంటారనమాట. అవి ఇట్లా దాపెట్టుకుంది. మా మమ్మీ ఏమో చూసుకోకుండా అట్లా చేసిందనమాట. ఇక మా చెల్లికేమో ఫుల్ కోపం వస్తుంది, ఎందుకు ఇట్లా చేసిందా అని చెప్పేసి. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇట్లా అయితేనే ఉంటాయి కదా. మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? జరిగితే కామెంట్ చేయండి. మనం దాచుకున్న పైసలు కూడా గిట్లయితే మస్తు బాధ అవుతుంది కదా. అవి మట్టి అంటుడేమో కానీ చిరిగితే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు దాపెట్టిందంతా పోతుంది. ఇక నేనైతే వాటిని చిన్నగా తీస్తున్నాను అనమాట, ఎక్కడ ఏమవుతుందో అనేసి. మా చెల్లి భయపడుతుంది అవి ఎక్కడ చిరుగుతాయి అని చెప్పేసి. మొత్తం నానిపోయి ఉన్నాయి పైసలు మొత్తము. ఇక నేనైతే చిన్నగా మట్టి తీసి అట్లా అందులో నుంచి ఆ కాయిన్స్, నోట్లు అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను. గిన్నెలో వేసుకొని కొన్ని నోట్లకు బాగా మట్టి అంటిందనమాట, వాటినేమో బయట ఎండబెట్టాను. కాయిన్స్ ఏమో ఇక మొత్తం నీట్గా కడిగేసి ఎండబెట్టిన. అరే, అడగడం మర్చిపోయాను, నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు. ప్లీజ్ ఒక లైక్ చేసుకొని వెళ్ళండి. అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుర్రి, సరేనా? ఎంతైనా గన్ని పైసలు దాపెట్టుకుంది కదా మా చెల్లె. మనసు అయితే ఈరోజు బాధగా ఉందన్నమాట. అవి ఎట్లుంటాయా ఏందా అని చెప్పేసి. మా చెల్లె కోసం నేనైతే కొంచెం కష్టపడ్డాను. ఇక మొత్తం ఎండిన తర్వాత ఇక పైసలన్నీ ఇట్లున్నాయన్నమాట. నిజంగా మా చెల్లె గిన్ని పైసలు దాపెట్టిందంటే గ్రేట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా ఉన్నారా? ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ నేనైతే ఇక మా చెల్లె పైసలను అయితే లెక్క పెట్టిన. ఎంత అయి ఉంటాయో కామెంట్ చేయండి, మా చెల్లి ఇన్ని పైసలు దాపెట్టుకున్నది అని చెప్పేసి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అట్లాగే కామెంట్ చేయరు. బాయ్.